నమస్తే వార్తలోని ముఖ్యాంశాలు. జిల్లాలో ప్రఖ్యాత గండికోటలో వైభవంగా కొనసాగుతున్న ఉత్సవాలు. రెండవ రోజు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. సింగర్ రాజ్ మిర్యాల మ్యూజికల్ నైట్. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదు. కడపలో అఖిలపక్ష రైతు సంఘాల నాయకుల సమావేశం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుకగా ప్రజలకు నిత్యావసర సరుకుల ధరలను పెంచింది. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపాటు. కడప జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గండికోటలో వారసత్వ ఉత్సవాలు రెండో రోజున సోమవారం ఆద్యంతం ఆసక్తికరంగా సందడిగా కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున గండికోట ఉత్సవాలను తిలకించేందుకు పాల్గొన్నారు. గండికోట సమీపంలో ఏర్పాటు చేసిన స్టేజ్ వద్ద ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. హెలి, పారా మోటార్ రైడ్ వంటి సాహస కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామీణ క్రీడలైన తాడు, లాగుడు, కబడ్డీ, కవిత్వం, కథలు చెప్పడం, ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం వంటల పోటీలు ఆకట్టుకున్నాయి. మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లు విభిన్న రుచులతో నోరూరుస్తున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, సౌండ్, లైట్, లేజర్ షో అలరించాయి. రాత్రి సంగీత దర్శకుడు, గాయకుడు రామ్ మిర్యాల మ్యూజికల్ నైట్ ను ప్రదర్శన హుషారుగా సాగింది. గండికోట వైభవాన్ని 3D షోలో సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డోమ్లో సుమారు 15 నిమిషాలు నిడివి గల గండికోటపై రూపొందించిన లఘు చిత్రాన్ని ఆసక్తిగా వీక్షిస్తున్నారు. శరణమే అమ్మ, నీ కోపానికి కారణం చెప్పండి తల్లి, చెప్పండి. నీ కుమారునికి సంబంధించిన వారు రామలక్ష్మణులంట, అయోధ్యాపురం వాసులంట. మీకు ఏదైనా కోరికతో తీసుకొని వెళ్తాం, చూపిస్తారు. రామలక్ష్మణుడు చూపిస్తాం, అవసరం లేదు. అదిగో అదిగో అక్కడ మబ్బుల్లో ఉన్న బలంగా దండు వెంట పెట్టుకుని ప్రయాణ సన్నాహంతో కూడి రాయల సన్నిధానానికి తిమ్మానాయని వారు వచ్చి చేరగా రాయల వారు నిండా సంతసించి కలబురికి కట్టుకొనవలనన్న విషయం వ్యక్తపరచగా తిమ్మన సంసిద్ధత తెలియచేయగా కలబురికి కోటకు 4 దిక్కులా చుట్టుముట్టి కోట లగ్గలకు కమ్మించిన వేళ యుద్ధవేలి మోగించగా తెమ్మసాని తిమ్మానాయని వారు సేనతో కూడి స్థలాలు సాధించి ఆ గడి స్థలాల ఎందు ధాన్యాలు ఉంచి రాజ్యం స్వాధీనం చిలక పీస ఈడి పైరు చల్లగుండా కాకి డ్రెస్సు పక్క నెడత వీడ పెద్దగుండా కనపడే నింపుకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశంపై కూటమి ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై రైతు సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కడప ప్రెస్ క్లబ్ వేదికగా అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి పార్టీలకు అతీతంగా రైతు సంఘాల నాయకులు హాజరయ్యారు. రాయలసీమ ప్రజలను తీవ్రంగా మోసం చేస్తూ రైతులకు ఘోరమైన అన్యాయం జరుగుతుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది అని నిందించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధించే వరకు ఉద్యమాలు ఆపేదే లేదని రైతు సంఘాల నేతలు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. రాబోయే రోజుల్లో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన, పోరాట కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. సంబంధించి మన జిల్లా అధ్యక్షులుగా రైతులకు సంబంధించిన జిల్లాలో 200 కోట్లు అయితే 2 లక్షల ఎకరాలు మన జిల్లాలో ఈ చిన్న చిన్న ట్యాప్ కింద తయారైన దానికి సరిపోతుందంటే దానికోసం మీ ఊడే కానీ ముందు దాంట్లో భాగంగా మేము అన్ని జిల్లాలు ఉంటున్నాయి. డ్యామ్ దాంట్లో బాగా అవకాశం గురించి బాధగా మిగిలిపోతుంది. అనవసరంగా నీళ్ళు సముద్రం లేకపోయినా బాధగా కానీ అవసరం ఒక చెమ్ము నీళ్ళు వాడుకోవచ్చు అనే కాడికి వచ్చేసారు అందరూ. ఈ మనస్తత్వాన్ని అందరూ మిగతా వాళ్ళు వదిలిపెట్టే తప్ప ఇది కోర్టుకు పోవడం, ఇల్లు దానికి పోవడము, ట్రిబ్యునల్కి పోవడం అంటే ఇది తెగే సమస్యలు కాదు. ఏవి
ఏదో కడుపు ముందుకు వేసి రాజశేఖర రెడ్డి గారు గత వారం 10 రోజులు చూస్తున్నాం. రాయలసీమ ఎత్తిపోతల భాగంగా దాదాపు 80% పూర్తయినటువంటి గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ గారి నేతృత్వంలో అయిన ప్రాజెక్టు ఈరోజు గత 20 నెలల నుంచి పట్టించుకోవడం చాలా ముసుగులా గుద్దులాట ఉన్నటువంటి విషయాన్ని సాక్షాత్తు మరి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన గురు శిష్యుల్లో భాగంగా ఢిల్లీలో ఒప్పందం జరిగినటువంటిది మన అసెంబ్లీలోనే చెప్పిన పరిస్థితి ఈరోజు చూసాం. అంతవరకు కూడా జనాలకు పూర్తిగా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. అది తెలిసినాక అయోమయం నుండి 3 రోజులు మరి ప్రభుత్వం నుంచి కనీసం స్టేట్మెంట్ ఎవరికోకుండా మరి ఇరిగేషన్ మంత్రి గారితో మొదటిగా మరి ప్రకటన చేయించి ఆయన చెప్పింది కూడా సంతృప్తి చెందక ప్రజల్లో ఇలా ఆడేది అబద్ధం అని తెలిసిన తర్వాత పూర్తిగా సీఎం గారే మన రంగంలో దిగి సీఎం మంత్రి గారు చెప్పారో అదే చెప్పడం జరిగింది. మరి 20 టీఎంసీల కన్నా ఏ ప్రాజెక్టులైనా రాయలసీమలో ఉన్నాయి, వాళ్ళకేం ముచ్చుమూత ఉంది కదా, సుల్కేసులు ఉంది కదా, ముచ్చుమరి ఉంది కదా, ఇవన్నీ ఎత్తుకున్న అవి లిఫ్ట్ ఏదో 1000 చిక్కులో 15 చిక్కులు సంబంధించింది. ఈరోజు ఇంత యుద్ధోపాధి జరిగిన మరి లోటు బడ్జెట్ అయినప్పటికీ కూడా కరోనా కష్టకాలంలో జగన్మోహన్ గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఇంత కష్టపడి పరిస్థితి చేస్తే కనీసము దాని ఈరోజు నీరు గార్చే విధంగా తప్పుడు సంఖ్య శ్రమించి ఒక రాయలసీమలో పుట్టి బిడ్డగా ఇంత 40 సంవత్సరాల రాజకీయం ఉండడానికి ఈ స్థాయికి తెచ్చింది ఈ రాయలసీమ అయితే ఈ తల్లికి రొమ్మగొట్టు గుద్దినట్టు నాడు ఎన్టీఆర్ రామారావుకు బిడ్డనిచ్చే విధంగా గుర్తున్నాడో ఈరోజు రాయలసీమ ప్రజలందరికీ కూడా అదే విధంగా గుర్తున్న పరిస్థితి ఈరోజు చంద్రబాబు మనం చూస్తున్నాం. మరి ఈయన ముఖ్యమంత్రి గతంలో ఉన్నప్పుడు కూడా మరి ఆ పక్క తెలంగాణలో మరి పాలమూరు, రంగారెడ్డి, మరి దిండి, కల్వకుర్తి, నెట్టెంపాడు ఇవన్నీ ఎత్తిపోతున్నది కూడా అక్రమంగా అనుమతులు లేకుండా ఆ రోజు కట్టి ఈరోజు మన జగన్మోహన్ గారు ముందుకు వచ్చి కట్టినప్పుడు కూడా దీనికి యాడ్సాప్ ఇచ్చి మరి స్వాగతించి మరి పనిని పూర్తి చేయకుండా ప్రాజెక్టు పూర్తి చేయకోకుండా ఈరోజు మళ్ళీ ఎదురుదారి చేసే పరిస్థితికి ఈరోజు వస్తూ ఉంది. మరి దివంగత రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏదైతే కనీసం మిగులు జలాలైనా ఎప్పుడైనా వరద వచ్చినప్పుడైనా మేము వాడుకుంటామని చెప్పి ఆ రోజు జలయజ్ఞంలో భాగంగా యుద్ధపాతి చేరిన మరి ప్రాజెక్టుని పరుగులు ఎత్తించి ఈరోజు రాయలసీమ సస్యశ్యామలంగా ఉంది అంటే దానికి కారణం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర గారు. ఈ 2 ప్రశ్నలు సూటిగా సమాధాన పరిస్థితి ఈ ప్రభుత్వం చెందినకు ఉందని చెప్పి ఒకసారి తెలియజేసుకున్నా. ఈ మధ్య 2-3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటల నేపథ్యంలో ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల పథకం మరి ఆ పథకం ఎందుకు ఎలా అనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది. అదైతే మాత్రం రాయలసీమ ఎత్తిపోతల పథకం మాత్రం రాయలసీమకు జీవనాడి అనే అంశం స్పష్టం. అది లేకుండా రాయలసీమకు ఇప్పుడున్న ప్రాజెక్టులకు నీళ్లు వస్తాయన్న పరిస్థితి లేని పరిస్థితి. ఎందుకంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లో 44,000 క్యూసెక్కులతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కడప నగరంలోని ప్రఖ్యాతిగాంచిన అమీన్ పీర్ పెద్ద దర్గాలో ప్రముఖ డ్రమ్స్ విధ్వంసకుడు శివమణి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా వద్దకు చేరుకున్న ఆయనకు దర్గా ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం దర్గాలో మాజుర్ల వద్ద పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ తల్లి సూచనతో చాలాసార్లు ఈ పెద్ద దర్గాకు వచ్చిపోతున్నట్లు పేర్కొన్నారు. దర్గాను దర్శించుకున్నాక అంతా మంచి జరిగింది అని, అందరికీ మంచి జరగాలి అని దర్గాలో ప్రార్థించినట్లు తెలిపారు. ఈ రోజు రాత్రి జరిగే ప్రదర్శన కోసం వచ్చినట్లు మహాలీల సీడీ దర్గాకు వచ్చి ఆశీస్సులు తీసుకున్నాను అని తెలిపారు.
ಎಲ್ಲ Assalamu alaikum and Happy New Year to all the viewers. I am here in Kadapa, Amir Pir Dargah, and I just came to take a blessing and to dua to everyone. And I'm very happy. I'm here in 2006 in Jan in Kadapa, and there's a very powerful place in Kadapa, Amir Pir Dargah, because I felt lots of miracle happen in my life, and I have to thank A.R. Rahman mother and Amma only recommended to me to go here, and of course A.R. Rahman family, and Malik Baba is my guru, and very powerful guru, and I pray for everyone in Amir Pir Dargah, your Ram Shivamani. Andariki namaskaram. రేపు గవర్నమెంట్ షో వాయిస్తున్నాను గండికోట. నేనా లెక్కలు లేదండి, వస్తూనే ఉంటాను. నేనా మా గురు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నేర్పించారు నా. ఇప్పుడు నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను అక్కడ. వాళ్ళు రేపు ఇది స్టీవెన్ దేవసి, నేను, అభిజిత్ ముగ్గురు కలిసి వాయిస్తున్నాం. రేపు ప్రోగ్రాం ఉంది అక్కడ, దానికే వచ్చి ఇక్కడ గురు ఆశీర్వాదం తీసుకోవాలి అని వచ్చాను. అందరికీ నేను ముట్టుకుంటాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెంచిన ధరలపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంక్రాంతి పండుగను పేదలు, మధ్యతరగతి ప్రజలు జరుపుకునే పరిస్థితి కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు, మద్యం ధరలు విపరీతంగా పెరిగాయని, ప్రజలను ఆర్థికంగా దోపిడీ చేస్తున్న ప్రభుత్వమే ఇది అని విమర్శించారు. నకిలీ, కల్తీ మద్యం విపరీతంగా తయారవుతుందన్నారు. గోవా మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారని, సంక్రాంతి పండుగ సందర్భంగా మద్యం ధరలు పెంచుతూ ప్రజలకు చంద్రన్న కానుక ఇచ్చారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఉన్న ధరలకు ఇప్పుడు ధరలకు చాలా వ్యత్యాసం ఉందని, మద్యం ధరలు పెంచి ఎక్సైజ్ శాఖ మంత్రి లోకేష్ మద్యం షాపుల నుంచి లంచాలు తీసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. సంక్రాంతి వస్తే పాత వస్తువుల్ని భోగి మంటల్లో వేస్తామని, ఈ సంక్రాంతికి పనికిరాని వస్తువు ఏదైనా ఉంది అంటే ఈ ప్రభుత్వమేనని, భోగి మంటల్లో వేయాలి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది సత్యమే ప్రజలారా. ఈ కూటమి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మద్యాన్ని కూడా నిత్యావసర వస్తువుగా మార్చింది. ఇది నిత్యావసర వస్తువు అయింది ప్రజలారా. ఈ వస్తువులేమో మన ఇంటి ఆడబిడ్డలకు సంబంధించినవి, ఇవేమో మా బావగారికి సంబంధించిన వస్తువులు. ఈ చంద్రబాబు నాయుడు మా అక్కగారిని, మా బావగారిని ఇద్దరిని ఆర్థికంగా దోపిడీ చేస్తున్నాడు. ఈరోజు సంక్రాంతి పండుగ చేసుకునే దానికోసము పేదరికంలో ఉండేవారికి ధరలు అందుబాటులో లేవు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ, ఈ ప్రభుత్వం రాకముందు కానీ బియ్యం ఎంత ఉండాయని ఒకసారి చూస్తే 25 కేజీల మూట చెప్పమన్నా చెప్తా, 100 కేజీల మూట చెప్పమన్నా చెప్తా. ఈరోజు 100 కేజీలు కొనాలంటే 6,000 రూపాయలు ఉన్నాయి. అదైతే 910 గ్రాములు. ఇది 160 రూపాయలు, 158, 160 రకరకాలుగా. ఒటిమిరపకాయలు 260 రూపాయలు ఉండేటి ఇప్పుడు 350 రూపాయలు అమ్ముతున్నారు. అంటే పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ వస్తువులను అందుకునేదానికి వీలు లేనంత ధరల ఆకాశాన్ని అంటుతున్నాయి. సరుకులకు 100,000 రూపాయలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది ఈ బాధ అక్కగారు పడతారు. మరి బావగారి పరిస్థితి అన్నా చంద్రన్న, ఇది నీ చంద్రన్న కానుక, సంక్రాంతి కానుక. ఎలక్షన్లప్పుడు ఏం చెప్పినావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నాడు మిమ్మల్ని, మద్యం యొక్క ధరలు విపరీతంగా పెంచినాడు, నాణ్యత లేని మద్యం అమ్ముతున్నాడు,
నన్ను గెలిపియండి, నాకు ఓటేయండి, నిత్యావసర వస్తువుల ధరలన్నీ మీకు తగ్గిస్తా, మద్యం ధరలు తగ్గిస్తా, నాణ్యత కలిగిన మందు అమ్ముతా, బాగా తాగండి పనుకోండి అని చెప్పినావు. ఈ బుద్ధి ఇది? సంక్రాంతి సందర్భంగా చంద్రన్ ఇచ్చిన బంపర్ ఆఫర్ కానుక ఏంటంటే రాత్రే జీవో వచ్చింది, మద్యం ధరలపై 10 రూపాయలు పెంపు. దీని మీద 10 రూపాయలు పెంచినారు. ఒకసారి మందు తాగే బావుల కడప నగరం 45వ డివిజన్లోని రేషన్ దుకాణం సమస్యను తక్షణమే పరిష్కరించాలి అని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్ మోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక 47వ డివిజన్ వార్డు సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయం ఎదుట సిపిఎం నాయకులు ఎదుటి నుంచి అధికారులు బయట నుండి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెవెన్యూ దుకాణం సమస్యను తక్షణమే పరిష్కరించాలి అని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. డివిజన్లోని భగత్ సింగ్ నగర్లో దాదాపు 600 కుటుంబాలకు పైగా నివాసాలున్నా ఇక్కడ రేషన్ షాప్ లేదని, రేషన్ దుకాణం స్థానికంగా లేకపోవడంతో భగత్ సింగ్ నగర్లో ఉంటున్న ప్రజలు బాలాజీ నగర్, చెమ్మామియాపేట, ఐటీఐ సర్కిల్ ప్రాంతాలకు వెళ్లి రేషన్ బియ్యం తెచ్చుకుంటున్నారని ఆయన తెలిపారు. దీని కారణంగా ప్రజలపై ఆటో ఛార్జీల భారం పడుతుంది అని, భగత్ సింగ్ నగర్లో కూలీ పని చేసుకునే కష్టజీవులు, కార్మికులు, పేదలు నివసిస్తున్నారని, కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేశారని అన్నారు. భగత్ సింగ్ నగర్ లో రేషన్ దుకాణాన్ని నిర్ణయించాలి. ఈ డివిజన్ ప్రాంత కార్పొరేటరు రేషన్ భగత్ సింగ్ నగర్ లో రేషన్ దుకాణాన్ని ఏర్పాటు చేయాలి. భగత్ సింగ్ నగర్ లో రేషన్ కడప నగరం 45వ డివిజన్లోని భగత్ సింగ్ నగర్లో దాదాపు 600 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ కుటుంబాల్లో నివసిస్తున్నటువంటి పేదలు రోజువారీ పనిచేస్తే కానీ పూట గడమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రేషన్ దుకాణం లేకపోవడం కారణంగా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడే 600 రేషన్ కార్డులకి సంబంధించినటువంటి దుకాణం ఏర్పాటు చేయాలని గతంలో అనేక సార్లు అధికారులకి, రెవెన్యూ వాళ్ళకి, విఆర్ఓలకి, ఎంఆర్ఓలకి విజ్ఞప్తి చేసినా ఇప్పటి వరకు స్పందించే ప్రయత్నం కనపడడం లేదు. వీళ్ళు రేషన్ షాపు ఇచ్చేటప్పుడు దుకాణం దగ్గరికి వెళ్ళడానికి ఒక్కొక్క మనిషికి 60 రూపాయల నుంచి 100 రూపాయల దాకా ఖర్చు అవుతా ఉంది. ఖర్చైనా సకాలంలో రేషన్ తీసుకొస్తామనేటువంటి గ్యారంటీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి లేకుండా పోయింది. అక్కడికి వెళ్తే తంబు సక్రమంగా పడకపోతే మళ్ళీ రెండో రోజు కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఆ రకంగా 120 నుంచి 200 రూపాయల దాకా రేషన్ తీసుకురావడం కోసం ప్రజలు కష్టపడి డబ్బులు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పేద ప్రజలు, వీళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చింది ప్రభుత్వం, కానీ దుకాణం ఏర్పాటు చేయడంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తున్నారు. మేము ఇక్కడ సచివాలయ అధికారులకు చెప్తున్నాం, ఈ ప్రాంతంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే, రవాణా సౌకర్యం అత్యధిక ఖర్చు పెడుతుంటే ఆ సమస్యను పరిష్కరించాలని అనేక సార్లు విజ్ఞప్తి చేస్తే స్పందించకపోవడం చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, జిల్లా కలెక్టర్ గారేమో ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నాడు. కానీ ఆచరణలో చూస్తే కింది స్థాయి రెవెన్యూ అధికారులు, విఆర్ఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ ఈ సమస్య పరిష్కారం కోసం రోజుల తరబడి తిప్పుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మేము సీరియస్ గా అధికారులకు చెప్తున్నాం, ఇక్కడ సచివాలయ అడ్మిన్ సెక్రటరీకి వినతిపత్రం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడు కూడా సమస్య పరిష్కారం కాకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. భగత్ సింగ్ నగర్ పట్ల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని చెప్పి సిపిఎం గా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తక్షణమే తహసీల్దార్ జోక్యం చేసుకుని పెమ్మసాని రాజవంశీయుల పాలన వైభవానికి, విజయనగర రాజుల కళ సౌరభానికి, నాటి పౌరుషాలు, పరాక్రాల గడ్డగా ఘన చరిత్రను చాటుకున్న గండికోట సంస్కృతి వారసత్వ పర్యాటక ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన బోటింగ్ అందరినీ ఆకట్టుకుంది. గండికోట ఉత్సవాల్లో భాగంగా గండికోట పరిసర ప్రాంతాల్లో ఎర్రమల కొండల మధ్య ప్రవహిస్తున్న పెన్నా నది జలాల్లో బోటింగ్ విహారం పర్యాటకులకు చక్కటి ఆహ్లాదకరమైన అనుభూతినిస్తుంది. పిల్లలు, పెద్దలు, యువత ఇక్కడి ప్రకృతి అందాలను తిలకిస్తూ పెన్నా నది నీటి తరంగాలపై ఊగుతూ లాహిరిలో ఓలలూగుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బోటింగ్లో ఉత్సాహంగా పాల్గొంటూ గండికోట పరిసర ప్రాంతాలను ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవిస్తున్నారు. చేసిన ఈ బోటింగ్ సిస్టమ్ చూడడానికి ఎంతో చక్కగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ విశాలమైన నదీ ప్రాంతం, వెనుక జిల్లాలో చుట్టూ మైలవరం రిజర్వాయర్ డ్యాము,
ఇక్కడ అందాలు చూస్తుంటే పాపికొండలను తలపిస్తున్నాయి. పర్యాటక ఉత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు ఈ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది. సందర్శకులు కూడా విస్తృతంగా రావడంతో ఇక్కడ బోటింగ్ సిస్టమ్ నిర్వాహకులు కూడా మంచి డిమాండ్గానే ఉంది. ఈ ప్రాంతాన్ని చూస్తుంటే ఒకవైపు గోదావరి జలాల్లో ఉన్నట్లు, మరోవైపు కాశ్మీర్ దాల్ లేక్ సరస్సులో ఉన్నట్లు ఫీలింగ్ అనిపిస్తుంది కదా. బోటింగ్ కోసం ఇక్కడ కొంతమంది వేచి చూస్తున్నారు. ఇప్పుడే బోటింగ్ చేసి కొంతమంది సందర్శకులు ఒడ్డుకు చేరడం జరిగింది. వాళ్ళ నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకుందాం. నా పేరు జాస్మిన్ అండి. నేను పొద్దుటూరు నుండి వచ్చాను. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ భయం వేసింది, కానీ వెళ్ళిన తర్వాత మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. నేను చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ పర్యాటక ఉత్సవాలకు మీరు ఎప్పుడు వచ్చారు? నేను ఇదే ఫస్ట్ టైం అండి. ఓకే. ఈ 3 రోజులు ఉన్నారా ఇక్కడ? మాది ఇక్కడే పొద్దుటూరు. బాగా చాలా మంచి ఎక్స్పీరియన్స్. అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. మంచి చూడాల్సిన ప్లేస్, బాగా చూడాల్సిన ప్లేసే. అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ భద్రతా ఏర్పాట్లు మీకు ఎలా అనిపించింది? బాగా ఉన్నాయి. అన్నీ చాలా బాగున్నాయండి. చాలా సేఫ్టీగా మంచి సదుపాట్లు, మంచిగా చూడాల్సిన మంచి మంచి. ఇక్కడ ఒక గండికోట అనేది ఏంటంటే ఓన్లీ గండికోట అనే పేరే కాదు, ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా వరకు ఉన్నాయి. మనకి నుంచి ట్రెక్కింగ్ ఉంది. అక్కడ నుంచి మంచి మనకి ఫ్యామిలీ మంచిగా చూసేదానికి, తిరిగేదానికి మంచి ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడ మసీద్ అనేది కూడా మంచిగా మనకి చూడడానికి అంతా ఒక పురాతనమైన మసీద్ కాబట్టి ఇక్కడ చాలా వ్యక్తులు మనకి జనాలు కూడా రావడము, ఎంజాయ్ చేయాల్సిన మనకు మంచి క్లైమేట్ ఇదంతా. ఒక సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఇక్కడ వచ్చి చూసి ఎంజాయ్ చేయాల్సిన ప్రదేశం ఇది కూడా. రాబోయే భావితరాలకు సంక్రాంతి పండుగ గొప్పతనాన్ని తెలిపేలా ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలి అని రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎల్లటూరు శ్రీనివాసరాజు పేర్కొన్నారు. ఈ మేరకు రాజంపేటలోని ఆయన నివాసంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మన రాజంపేటలో సంక్రాంతి సంబరాలు అనే పేరుతో సంబరాలు నిర్వహించి సాంప్రదాయ దుస్తుల్లో రైతులను ఆత్మీయంగా పలకరిస్తూ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రైతులను సన్మానించి పాడిని సత్కరించి కనుమ పండుగ గుర్తొచ్చేలా సంబరాలు ప్రారంభించారు. అనంతరం రంగురంగుల హరివిల్లు, ముత్యాల ముగ్గులను వేసి భోగి మంటలు అంటించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను ఆయన సత్కరించారు. అనంతరం సంక్రాంతి పండుగ విశిష్టతను ప్రజలకు తెలియజేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. శివనా కొంచెం ఎక్కువ క్లోజప్ ఎక్కువ దూరంగా పోవట్లే. కొంచెం వెనక్కి వస్తే బాగా వస్తుంది. అయిందిరా కొద్దిగా వెనక్కి వస్తే నువ్వు పోకూడదు. ఆడి ఈయన మధ్యలో ఆయన విశ్వ హిందూ పరిషత్లోనే కాకుండా అంతకు ముందు లక్షలుగా కూడా ఆయన యొక్క సేవలు అందించారు. కాబట్టి ఆయన యొక్క సేవలకు గుర్తించి ఈరోజు మన గౌరవ పెద్దలు ఎల్లటూరు శ్రీనివాసరాజు గారు శాలవాతో మరియు మెమెంటోతో సత్కరించడం జరిగింది. ఆయనకు మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సమాజ సేవకు గుర్తింపుగా లైన్స్ ఆధ్వర్యంలో షేక్ అబ్దుల్లా గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. పరంగా కానీ ఇది ఏదైనా స్వచ్ఛంద సామాజిక సోషల్ యాక్టివిటీస్ లో అన్ని రంగాల్లో ముందుండి ఆయన యొక్క సేవ
నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీ అధిష్టానం అప్పగించిన పదవికి న్యాయం చేస్తానని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్బారాయుడు యాదవ్ పేర్కొన్నారు. కడప నగరంలో జరిగిన ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కడప నగరంలో బీసీ భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలో అనేక మంది బీసీలకు నామినేటెడ్ పదవులు, డైరెక్టర్ల పదవులు అందించిన ఘనత టీడీపీకి దక్కుతుందన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీలో పదవులు పొందిన వారు వారి పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలి అని వారు ఆకాంక్షించారు. సుబ్బరాయుడు రాష్ట్ర ఇక్కడికి వచ్చేసినటువంటి మాధవిరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అలంకరించవలసిందిగా కోరుతున్నాను. గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే హోటల్ సంఘం కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ వెంకటసుబ్బయ్య గారికి స్టేజ్పై కావాల్సిందిగా కోరుతున్నాము. ఏపీసీఆర్టీసీ పురుషోత్తమ నియోజకవర్గం, కడప నియోజకవర్గం అని సగర్వంగా అందరము ఇక్కడ తెలియజేస్తున్నాము. అన్న మేము అడిగిన వెంటనే మీరు అంత తెలియకపోవచ్చు. మేము వెంకటపల్లి నియోజకవర్గంలో ఈ భగవద్గీతలో అండగా తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం పాటించడంలో ముఖ్యంగా బీసీ బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు వారి ఆలోచనలు ఈరోజు నిజమని రుజువు చేస్తూ కడప జిల్లాలో కడప అసెంబ్లీ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకందరికీ కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవులు ఇవ్వడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. కడప నగరంలో వారందరూ కూడా ఎన్నికల్లో చాలా కష్టపడ్డారు. కష్టపడిన ప్రతి వ్యక్తికి కూడా పార్టీ గౌరవం ఇస్తుందనే దానికి ఈ నియామకం కూడా ఒక ఉదాహరణ. రాబోయే రోజుల్లో టర్మ్ ప్రకారం క్రమ పద్ధతిలో మిగతా వాళ్ళకందరికీ కూడా వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.